దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పరిచర్య యొక్క అనుభవాలు, ఈ పరిచర్య ఎలా ప్రారంభించబడ్డది, ఈ పరిచర్య ఎట్టా ప్రారంభించబడి ఇప్పటి వరకు ఎలా ఉంది అనే విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యకి నిజంగా యేసుక్రీస్తే ఆధారం. దీంట్లో ఈ మాట చెప్పడానికి ఏ సందేహం కూడా లేదు. ఎందుకంటే మరి దేవుడు నన్ను పిలిచిన తర్వాత 2010లో ప్రభు నన్ను పిలిచాడు. నేను 2016 దాకా పరిచర్యకి నేను రాలేదు. ఎందుకు రాలేదు అంటే, పరిచర్య చేయడానికి మనం ఎంతటోళ్ళం, సేవ చేయడానికి మనకేముంది, ఎంతవరకు చదువుకున్నాం అని నా ఉద్దేశంతో నేను సేవకు పనికిరాను. సేవలో ఎవరు మంచి జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వారు, వాళ్ళు సేవ చేస్తారు. మనకేమొచ్చు, మనం ఏం చెప్పగలం, మనం ఏం మాట్లాడగలం, మనం ఏం పాడగలం అనే ఉద్దేశంతో నేను సేవని వెనక వేసి నా పని నేను చేసుకుంటూ సాగాను. 2010లో ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను నా మనసులో నేను అనుకున్నది ఏంటంటే, నేనైతే సేవ చేయలేను, నాకు అంత అర్హత లేదు. ఎవరికో దైవజనుడికి సపోర్టుగా ఉండి పరిచయం చేసుకుంటూ సాపలేస్తూ వారు చెప్పిన పనల్లా మనం చేసుకుంటే చాలు అనే ఉద్దేశం కలిగి నేను సాగుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మరి నేను ఏ పని చేసినా, నేను ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బందులు, చాలా ఆటంకాలు జరుగుతూ ఉండేటివి. నేను ఆటో తోలుకుంటూ పరిచర్యలో సేవకులు సపోర్టుగా ఉండాలనే ఉద్దేశంతో నేను పరిచర్యలో కొనసాగిస్తున్నాను. మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని చాలా బలపరిచి పరిచర్యలో నిలబెట్టి పాటలు నేర్పించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. అయితే ఆ క్రమంలోనే నేను సాగుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మరి నేను ఒకసారి చనిపోయే పరిస్థితి కూడా జరిగింది. ఎలా అంటే, మా ఆత్మీయ తండ్రి మంచి మందిరం కడుతూ ఉంటే ఆ మందిరానికి మేము పనిచేస్తూ ఉన్నాం. ఒకసారి రాయి కావాలని వెళ్ళినప్పుడు ఆ రాయి ఆటోలు వేసుకొని తీసుకొస్తున్నప్పుడు ఆ దుమ్మంతా ఉంటే నీళ్ళల్లో కడుక్కుందామని దుమ్ముని ఆ నీళ్ళల్లో దిగినప్పుడు ఆ నీళ్ళల్లో లోపలికి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఆ లోపల వెళ్ళిపోయినప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయం, చాలామంది అక్కడ చనిపోయి ఉన్నారు. అయితే చాలా లోతు ఉంటుంది, అది చాలా ప్రమాదకరమైనది. ఆ నీళ్లు చాలా ఫాస్ట్గా రావడం వలన సుడుల మధ్యలో నేను లోపలికి వెళ్ళడం జరిగింది. 2 సార్లు బయటకు వచ్చాను, కానీ 3వసారి నేను ఎలా లోపలికి వెళ్ళిపోయాను, మరి అటు బయటకు వచ్చాను నాకు అర్థం కాలేదు. కొంచెం తర్వాత చూస్తే నేను చాలా దూరంలో బయటకు వచ్చేసాను. ఆ రోజు నీళ్ళు తాగేసాను, గుండి దమ్మ కొట్టుకుంటూ అయిపోయింది. ఆ రోజు చనిపోవాల్సింది. కానీ ఆ రోజు కూడా నేను సేవ చేయాలి అనే ఉద్దేశం నాకు రాలేదు. అప్పటికి కూడా నేను సేవకులకి సపోర్ట్ చేస్తూ, సపోర్ట్ అంటే పరిచర్యలో నా వంతు పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అయితే 2016లో మా దైవజనుడే ఒక సంఘానికి సేవకుడు లేకపోతే మా సేవకుడే మా దైవజనుడు చెప్పాడు, నువ్వు పలానా ఏరియాలకి సేవకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి అంటే, అన్నా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను వాక్యం చెప్పలేను, నేనేం చెప్పగలను, నాకేం చేతరాదంటే. మరి ఆ దైవజనుడు నాతో చెప్పిన మాటలు ఏంటంటే, నీకు దేవుని పిలుపు ఉంది,
దేవుడు నేను పిలిచి ఉన్నాడు, ఆ విషయాన్ని నాకు తెలియచేసాడు. నువ్వు వెళ్ళు, సేవ చేయి, దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ మీద పరిశుద్ధాత్మ శక్తి కూడా పనిచేస్తూ ఉంది అని చెప్పినప్పుడు నేను దైవజనుడి మాట కాదనలేక, దైవజనుడిని తోసేయలేక దైవచావుడు చెప్పాను, పాస్టర్ సెట్ అయ్యేదాకా పోతాను, పాస్టర్ మళ్ళీ అక్కడ సెట్ అయిపోతే నేను ఆగిపోతానన్నా అని చెప్పాను. అయితే మొత్తం మీద కొన్నిసార్లు అలా జరగడం, మరి అక్కడికి వెళ్ళడం, పరిచయం చేయడం జరిగింది. మరి కొన్ని ఇబ్బందుల వలన మరి అక్కడికి మనకు చాలా దూరం, దానివలన పోలేక మరి నేనే పరిచర్య స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం నాలో ఎలా రేపబడ్డానో నాకు తెలీదు. నేను ఎక్కడికి వెళ్ళాలని భయం. మరి వీధుల్లోకి వెళ్ళడం, సువార్తలు పెట్టడం, ప్రజలు కనపడితే 4 మాటలు చెప్పడం నేను ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళిన ప్రతి స్థలంలో అనేక ఆటంకాల మధ్యలో కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు రానియకుండా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే అనేక ప్రాంతాల్లో నేను సువార్తలు పెడుతూ అనేక ప్రాంతాలకు వెళ్ళి రాత్రులు పగలు అడవిల్లో 1 గంట రాత్రుల్లో వచ్చాను, 2 గంట రాత్రుల్లో వచ్చాను. నా చిన్న బిడ్డలు తీసుకొని అడవిల్లో నేను ఆ సువార్తలకు వెళ్ళి వచ్చాను. కానీ నాకు ఏ హాని కలగకుండా నా ప్రభువే కాపాడుతూ వచ్చాడు. అయితే ప్రారంభించాలి పరిచర్య అనే ఉద్దేశం నా గుండెల్లో దేవుడు ప్రారంభించాడు. ఆ రోజు నేను ఏదో ఒక గ్రామంలో వెళదాము అని అనుకున్నప్పుడు నా సొంత ఆలోచనలతో నేను చాలా గ్రామాలు తిరిగానండి. నా సొంత ఆలోచనతో ఈ గ్రామం అయితే పరిచర్య బాగుంటుంది, ఈ ఊరైతే బాగుంటుంది, ఇక్కడైతే మందిరం చాలా బాగుంటుందని నా సొంత ఆలోచనతో నేను తిరిగాను, చేశాను. కానీ ఎక్కడ కూడా పని జరగలేదు, ఎక్కడ కూడా మందిరం కట్టబడలేదు. అట్ట కొన్ని సంవత్సరాలు నా జీవితంలో వేస్ట్ అయిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత నేను దేవుడిని అడుగుతూ ఉంటే నాకు ఒక ప్రాంతాన్ని దేవుడు చూపించున్నాడు అంతకుముందు. కానీ ఆ ప్రాంతంలో అంటే ప్రజెంట్ నేను సేవ చేస్తున్న ఏరియా ఇది. అక్కడ చేస్తూ ఉన్నప్పుడు అంటే అక్కడ నాకు సేవ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వారందరూ నాకు తెలిసిన ప్రజలు, వారి మధ్యలో నేను తిరిగాను, వారి మధ్యలో నేను ఎలా నడిచానో, నేనేం చేశానో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి నేను వారి మధ్యలో సేవ చేయడానికి నేను ఇష్టపడలేదు. దేవుడి బిడ్డలారా గమనించండి, మనం లోకంలో ఉన్నప్పుడు అనేక అలవాట్లు, అనేక రకాలుగా మనం నడిపించబడుతూ ఉంటాం. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత అవన్నీ మనకు తప్పు అని తెలుస్తుంది. కానీ ప్రభువులోకి రాకముందు అవన్నీ కూడా మన కరెక్ట్ అని మనం సాగిపోతుంటాం, ఎవరు చెప్పినా మనం వినం. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. కాబట్టి దేవుడు నాకు ఒక ప్రాంతాన్ని చూపించినప్పటికీ నేను ఆ ప్రాంతంలో సేవ చేయడము నాకు ఇష్టం లేక ప్రభు మాటను కూడా నేను పక్కన పెట్టాను. ఇది మటుకు వాస్తవంగా నేను చెప్పాలి. అయితే నేను చాలా ప్రాంతాల్లో పరిచయం చేశాను, గ్రామాల్లో స్టార్ట్ చేశాను. ఎక్కడ మందిరం కట్టబడలేదండి. చాలామందికి బాగయ్యేది, చాలామందికి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగేది, అనేక దెయ్యపు శక్తులు పారిపోయేటివి. మరి ఇలాంటి కార్యాలు జరుగుతున్నా కూడా మందిరం కట్టబడేది కాదు. దాని విషయంలో నేను ఒకసారి ప్రభుని అడిగాను, ప్రభువా, నేను ఎక్కడో ఉన్న నువ్వు నన్ను తీసుకొచ్చి నిలబెట్టావు. నేను ఎన్నోసార్లు చనిపోతే బాగుండేమో, చచ్చిపోతేనే మరి ఈ జీవితానికి మంచిది అని ఆలోచన చేసినప్పుడు నన్ను బ్రతికించావు, నిలబెట్టావు. అయితే మరి పరిచర్యకి రమ్మంది నువ్వే, మరి ఎందుకు మందిరం కట్టబడలేదంటే నేను తిరిగిన ఏరియాలన్నీ నా ప్రభు చెప్పాడు. నేను వెళ్ళమన్నానా? నేను అక్కడ కట్టమన్నానా? నేను ఎక్కడ కట్టమన్నాను? నిన్ను అక్కడే కట్టు, ఇప్పటికైనా నేను కార్యం చేస్తానని చెప్తే నేను మళ్ళీ అక్కడి నుంచి అన్నీ సర్దుకొని మరి ఇప్పుడున్న ప్రాంతం అంటే గ్రద్దగొండ ప్రాంతానికి వచ్చి ప్రార్థన స్టార్ట్ చేసి ఓ చెట్టు కింద ప్రార్థన స్టార్ట్ చేసి చెట్టు కింద పెట్టడం జరిగింది. సాయంత్రం పూట ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది ఇక్కడ. ఈ ఖాళీ స్థలంలో నేను ప్రార్థన పెడుతూ ఉంటే ఒక్కొక్కరుగా దేవుణ్ణి
దేవుడు అనేకులను తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా చాలామందికి దేవుడు కార్యాలు చేశాడు. ఆ తల్లిగారు చాలా పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు, ఒక పక్క మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతున్నారు. మొట్టమొదటిగా తల్లిని ఈ ప్రాంతంలో తీసుకొచ్చి దేవుడు స్వస్థపరిచాడు. ఆమె ద్వారా అనేకులు ఈ పరిచర్యలు అడుగు పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. అంటే ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అనే ఉద్దేశంతో మరి తీసుకురావడం జరిగింది. 2019లో కృతజ్ఞత ఉపవాస ప్రార్థన పెట్టి, ఆ ప్రార్థన అయిన తర్వాత ఈ మందిరానికి పునాది వేయడం జరిగిందండి. దీనికి ముందు చెట్టు కింద ప్రార్థన స్టార్ట్ చేసాం. చెట్టు కిందకి మరి కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, మనం చెప్పలేం. అయితే ఇంట్లో ప్రార్థన పెట్టినాం, పట్టేసి ప్రార్థన పెట్టినాం, షామేనేసి ప్రార్థన పెట్టినాం. మరి దేవుడు ఆ ప్రయాసాన్ని చూసి ఇప్పుడు మరి వర్షం వచ్చినప్పుడల్లా నేను ఏడ్చుకునేవాడిని. ఎందుకంటే వర్షం వస్తే ప్రార్థన ఆగిపోద్ది. ప్రభా, ఆదివారం ఒక్కరోజు వర్షం ఆపండి. మరి సోమవారం నుంచి ప్రజలకు అవసరం కనుక వర్షం. మరి ఎందుకంటే చాలామంది మరి వాళ్ళు వర్షంతోనే వరి పండించుకునే వాళ్ళు, కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అవసరం కనుక ఆదివారం ఒక్క పూట ప్రభా నాకు ప్రశాంతత వాతావరణం ఇవ్వండి, మిగతాప్పుడు కూర్చుకో, వాన వచ్చినా నాకు ఇబ్బంది లేదని నేను అలా ప్రార్థన చేసుకునేవాడిని. దేవుడు ఆదివారం ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే నేను షామేన్ తెచ్చుకొని షామేన్ వేసుకొని నేనే వేసుకునేది, నేనే తీసుకునేది, నేనే దాన్ని సర్దుకొని ఎత్తుకొని లేచేవాడిని. ఆ ఆదివారం వచ్చిన కానుకలు షామేన్కి కూడా సరిపోయేది కాదు. వారికి మళ్ళా నేను ఇస్తానన్నా అని చెప్పి అలా వచ్చేవాడిని. అలా సాగుతున్న పరిచర్యని దేవుడు ప్రేమించి మరియు చక్కటి మందిరాన్ని కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ మందిరం కూడా ఒకసారి పునాదేసి బేస్ మఠం అంటే బేస్ వేసి చాలా నీళ్ళు ఆగిపోయింది. ఎందుకంటే వస్తున్న బిడ్డలు పేదవారు, పల్లెటూరు ప్రాంతం, మరి ఎవరిని కూడా చేతులెత్తి అడిగే పరిచయం కాదు అని దేవుడిచ్చిన కాడికి ఒక ట్రిప్పు రాయి వస్తే ఒక చిన్న పని చేసుకునేది. తర్వాత ఒక 2 నెలలు పని అట్ట ఆగిపోయి మళ్ళీ ఇవన్నీ సమకూర్చుకొని మళ్ళీ అట్ట కడుతూ మరి దేవుని కృపను బట్టి రేకుల దాకా దేవుడు తీసుకొచ్చాడు. రేకులు వేయడానికి నా దగ్గర ఏమీ లేవు. మరి దేవుని మహాకృపను బట్టి రేకులు కూడా వేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అలా పరిచయం జరుగుతుంది. దేవుని బిడ్డలను గమనించండి, దీని వెనక చాలా ప్రయాసం ఉంది, చాలా కన్నీళ్ళు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. మందిరం కట్టినప్పుడు, నేను సేవ కూర్చున్నప్పుడు ఎంతోమంది నన్ను అవమానపరిచారు, ఎంతోమంది దూషించారు. అతడు దేవుడి పిలుపు లేదు, దేవుడు అతను పిలవలేదని కూడా చెప్పారు. వాస్తవమే. ఎందుకంటే దేవుడు చెప్పిన స్థలంలోనే సేవ చేయని దానివల్లనే ఆ మాటలు నాకు ఎదురైనాయి. దానివలన నేను ఏం బాధపడలేదు. ఎందుకంటే అది నా ఉద్దేశంతో నేను చేశాను. దేవుని పరిచర్య ఎప్పుడు దేవుని మాటతో నేను చేయడం ప్రారంభించానో నా దేవుడు నిజంగా అడుగుల ముందుకేయడానికి కృప చూపించాడు. ఎందుకంటే నాకు సేవ తెలియదు, పరిచర్య తెలియదు, అలాగే నేను ఎలా పాడాలో తెలీదు, నేను పాడితే ఎవరు వింటారో కూడా నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలిచి నిలబెట్టి ఈ ఉన్నతమైన పరిచర్య నన్ను నమ్మి దేవుడు నా చేతుల్లో పెట్టాడు. మరి నా ఉద్దేశం ఒకటి, రేపు ప్రభు వచ్చినప్పుడు నమ్మకంగా ఆయన చేతుల్లో పెడితే చాలు. అందుకని పరిచర్య కొరకు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎన్నోసార్లు ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, ఎంతో కరువు పరిస్థితి కూడా నేను అనుభవించడం జరిగింది.
కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి జరిగినట్లు ప్రార్థన చేయండి. మరి ఈ పరిచర్యని దేవుడు ఆశీర్వదించినట్లు, దేవుడు దీవించినట్లు అనేక ఆత్మలు రక్షించబడాలి. ఏదో కట్టాం, నిలబడ్డాం, అయిపోయింది అనేది కాదు, కానీ అనేక ఆత్మలు రక్షించబడాలి. ఇప్పటికే అనేక మంది భయంకరమైన త్రాగుల్లో ఉన్నవారు, త్రాగుబోతులు అయిపోయిన వారు ఈ మందిరంలోకి వచ్చి మారారండి. వాళ్ళు కూడా మీకు సాక్ష్యం చెప్తారు. కనుక మరి పరిచర్య కొరకు ప్రార్థించేయండి. దేవుడు మనందరూ ఆశీర్వదించాలి. రేపు అందరం మనం పరలోకంలో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు.